అసలు ఏంటి సోలార్ పవర్ స్కామ్ ఏంటి? ఇలా రెండు విషయాలు ఉన్నాయి. సింగరేణి గతంలో కొన్ని సోలార్ ప్లాంట్లు పెట్టింది. ఎందుకు? మనం వాడే కరెంటు మనమే సోలార్ ద్వారా ఉత్పత్తి చేసుకొని వాడుకోవాలన్నది సింగరేణి ఆలోచన. కానీ ట్రాన్స్కో ఒక నిబంధన పెట్టింది, నీకు సింగరేణికి ఎంత కరెంటు కావాలనో నువ్వు అంతవరకే ప్లాంట్లు పెట్టు, అంతకంటే ఎక్కువ పెడితే మేము కొనము అని చెప్పింది. అక్కడ కింద పెట్టింది నేను ట్రాన్స్కోది. అంతకంటే ఎక్కువ కరెంట్ ఉత్పత్తి చేస్తే మేము పీపీఏ చెయ్యము, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చెయ్యము, ఆ కరెంటు మేము కొనము అని రాష్ట్రంలోని విద్యుత్ సంస్థ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. మరి ఆ కొనని కరెంటుకు, అవసరం లేని కరెంటుకు ఎందుకు సోలార్ పవర్ ప్లాంట్ పెట్టాలి? ఒకటేమో 107 మెగావాట్లు, ఇంకొకటేమో 67 మెగావాట్లు. ఇలా రెండున్నాయి విషయాలు. జనరల్ గా భారతదేశంలో మన పక్కనే ఎన్టీపీసీ ఉంటుంది రామగుండంలో. ఎన్టీపీసీ కూడా సోలార్ పవర్ ప్లాంట్ పెట్టింది. ఎన్టీపీసీ సోలార్ పవర్ ప్లాంట్ పెడితే 1 మెగావాట్కు 3 కోట్లకే వస్తుంది. 3 కోట్లకని ఎన్టీపీసీ ఎన్నో అవార్డులు ఇచ్చింది, అది పబ్లిక్ డొమైన్ లో ఉన్నది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన హెచ్పీసీఎల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు కూడా సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టినరు. 3 కోట్లు 3 కోట్ల 20 లక్షలకు 1 మెగావాట్ కరెంట్ తయారైంది. కానీ మన సింగరేణి మొదటిది 67 మెగావాట్లు. 67 మెగావాట్లలో ఆ టెండర్ కండిషన్లు కఠినమైనవి పెట్టి ఎవడు రాకుండా చేసి 7 కోట్ల రూపాయలకు 1 మెగావాట్ పెట్టిండ్రు. టెండర్ 7 కోట్లు పర్ మెగావాట్ కట్టబెట్టిండ్రు. బయట ఎంత? 3. వీళ్ళు ఇచ్చింది ఎంత? 7. అంటే 1 మెగావాట్కి ఎంత పోయింది? 4 కోట్లు పోయింది. 67 కోట్లు ఇంటూ 67 మెగావాట్లు ఇంటూ 4 కోట్లు అంటే ఎంత? 280 కోట్ల రూపాయలు ఒక్క 67 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ లో కాంట్రాక్టర్లకు కట్టబెట్టిండ్రు. 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి కమిషన్లు కొట్టిండ్రు. రెండవది 107 మెగావాట్స్, ఇది 5.4 5 కోట్ల 4 లక్షల రూపాయల కాడికి కట్టబెట్టిండ్రు. అంటే దీంట్లో కూడా 3 కోట్లకి ఇవ్వాలి కదా. ఎన్టీపీసీ గాని హెచ్పీసీఎల్ గాని దేశం మొత్తం 3 కోట్లకైతే సింగరేణి ఒకటి 7కు ఒకటి 5కి ఇచ్చింది. 5 అంటే ఇక్కడ కూడా 1 మెగావాట్కు 2 కోట్లు ఎక్కువ. 107 మెగావాట్లు ఇంటూ 2 కోట్లు అంటే 214 కోట్ల రూపాయలు ఇక్కడ కూడా అదనపు చెల్లింపులు చేసి కమిషన్లు కొట్టిండ్రు. ఇక్కడ రెండు విషయాలు. ఒకటేమో 3 కోట్లకు మెగావాట్ కావాల్సిన కరెంటును 7 కోట్ల రూపాయలకు టెండర్లు ఇవ్వడం మొదటి తప్పు. రెండవ తప్పు ఏంటిదంటే ఇప్పుడు దాదాపు 1000 కోట్లు ఖర్చు పెట్టింది రెండింటి మీద. రెండు కలిపి 1000 కోట్లు ఖర్చు పెట్టి సింగరేణి సోలార్ పవర్ ప్లాంట్ పెట్టింది. 2 ఏళ్ళ కరెంట్ తయారైంది, కొనేటోళ్ళు లేడు, తాళమేసి పెట్టిరు దానికి. ఎవని అయ్యసొమ్మని 1000 కోట్ల రూపాయలు మీ కమిషన్ల కక్కుర్తి కోసం ఖర్చు పెట్టిందని నేను ఈ కార్మికుల పక్షాన్ని అడుగుతా ఉన్నా. 1000 కోట్ల రూపాయల డబ్బు మామూలు డబ్బా ఇది. దాంట్లో ఉత్పత్తి అయ్యే కరెంటు ఇప్పటికీ సింక్రనైజ్ కాలే, ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కొంటలేదు. ఆ కరెంటు వటిగానే కట్టిర్రు, తాళమేసి పెట్టిర్రు. ఎందుకు కట్టిండ్రు మీకు తెలియదా? ముందే చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం, మేము కొనము, మేం పీపీఏ చేసుకోము. మరి కొనమన్నప్పుడు ఎవడన్నా పీపీఏ లేకుండా ఈ కరెంటు ఎవరికి అమ్మాలనో తెలియకుండా 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్లాంట్లు ఎందుకు పెట్టిండ్రు అని బట్టి గారిని నేను అడుగుతున్నా. ఎందుకు ఇంకా 67 మెగావాట్లు సింక్రనైజ్ కాలేదు? ఎందుకు ఆ కరెంటును ఏ కంపెనీకి అమ్మకుండా 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తాళాలేసి పెట్టినరో ఇవాళ కార్మికులకు సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు కమిషన్? మీకొచ్చే 200-300 కమిషన్ కోసం ఇవాళ 1000 కోట్ల రూపాయలు సింగరేణి డబ్బుల్ని వృధా చేసింది. అందుకే ఇవాళ సింగరేణి అప్పుల్లో పోతా ఉంది. సింగరేణి ఇవాళ ఎందుకు అప్పుల్లోకి పోయింది? ఈ పైసలుండి కట్టిరా? పైసలుండి కట్టలే. సింగరేణి మీద అప్పు తెచ్చి కాంట్రాక్టర్లకు 1000 కోట్లు చెల్లింపు చేసిండ్రు. ఇవాళ అవి మూలకు పడి ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తి లేదు, దాని మీద పైసా ఆదాయం లేదు. ఇదే నేను చెప్పింది, 1000 కోట్లు వృధా. ఇదేమో ట్రాన్స్కో రెగ్యులేషన్, కరెంటు కొనము అని ట్రాన్స్కో
18th March 2024లోనే స్పష్టంగా చెప్పింది. 18 మార్చి 2024 అది చెప్పినాక టెండర్లు పిలిచిండ్రు. 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా ప్రజాధనాన్ని, సింగరేణి ధనాన్ని వృధా చేసి ఇలా కార్మికులకు అన్యాయం చేసింది. దీని మీద మాట్లాడతలేరు. నేను ఇది కొత్తగా మాట్లాడతాను, ఇప్పటికి నెల 15 రోజులకెళ్ళి మాట్లాడుతున్నా. నేను చెప్పే తప్పైతే బట్టి లేచి మాట్లాడపోనా? లేదు భయ్, కరెంట్ మేము వాడుతున్నాం, మేము కరెంట్ ఉత్పత్తి అవుతుంది, అమ్ముతున్నాం, పైసలు వస్తున్నాయని చెప్పాలి కదా. 7 కోట్లకు మెగావాట్ ఇచ్చినామంటే ఇంకెవడన్నా ఈ దేశంలో 8 కోట్లకు ఇచ్చిండు మాకంటే ఎక్కువ అని చూపియాలి కదా. సప్పుడు చేస్తలేదు, తేలుగుట్టిన దొంగల లెక్క ఒక్కడు మాట్లాడతలేదు. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్. జైపూర్ పవర్ స్కామ్, ఇది మీకు బాగా దగ్గర మన మంచిర్యాల జిల్లాలోనే ఉంటుంది. ఇలా 2 ముచ్చట్లు చెప్పాలి మీకు నేను. ఇప్పుడు ఎట్లయితే సోలార్లో రేట్ ఎక్కువ కట్టి మూలకు పడేసింది, ఇంట్లో కూడా గమ్మత్తున్నది. సరే, ఇప్పటి వరకు ఈ జైపూర్ పవర్ స్కామ్ కు డిపిఆర్ తయారు కాలే. జైపూర్ పవర్ స్కామ్ కు రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ ఆమోదించలేదు. జైపూర్ పవర్ ప్లాంట్ కు పీపీఏ లేదు. పీపీఏ అంటే ఎవరి కరెంటు కొంటారు, ప్లాంట్ కట్టే ముందే పీపీఏ చేసుకుంటారు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్. డిపిఆర్ లేదు, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేదు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ లేదు. టెండర్లు పిలిచిండ్రు, మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చిండ్రు, కమిషన్లు కొట్టిండ్రు. ఎవనయ్యే సొమ్ము? ఇప్పుడు నడిమిట్లకు పోయినాక ఆగిపోయింది, పైసలు వెళ్తలేవు. ఆల్రెడీ 1000-1500 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. అప్పు ఉడతలేదు. బ్యాంకులు అప్పుడెప్పుడు ఇస్తాయి? నీకు పీపీఏ ఉంటేనే బ్యాంకులు అప్పులు ఇస్తాయి. ఎవరు ఈ కరెంట్ ఎవరు కొంటారు, ఏం రేటుకు కొంటారు అనేది తేలితేనే బ్యాంకులు అప్పు ఇస్తాయి. జైపూర్ పవర్ ప్లాంట్ 2 ఏళ్ల కింద స్టార్ట్ చేసిండ్రు. 2 సంవత్సరాలైనా డిపిఆర్ అప్రూవల్ లేదు, డిపిఆర్ తయారు కాలేదు, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించలేదు, పీపీఏ లేదు. టెండర్లు పిలిచిండ్రు, వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇచ్చిండ్రు. పవర్ మెక్ అని వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇచ్చిండ్రు కంపెనీకి. దాంతో ఇప్పుడు ఏమైంది? 1500 కోట్లు సింగరేణి డబ్బులు ఖర్చు పెట్టిండ్రు. ఇప్పుడు అది ఆగిపోయింది. రోజుకు 2 కోట్ల రూపాయలు నష్టం. లేట్ అవుతుంటే రోజుకు 2 కోట్లు ఇంట్రెస్ట్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ కావచ్చు, కాస్ట్ ఎక్స్కలేషన్ వల్ల రోజుకు 2 కోట్ల రూపాయలు నష్టమవుతుంది. ఇప్పుడు ఏడాది నుంచి అది ఆల్మోస్ట్ ఆగిపోయింది. దాదాపు సంవత్సరానికి 700-800 కోట్లు నష్టం జరుగుతా ఉంది సింగరేణికి. ఇప్పటికే 1000-1500 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. దానికి పీపీఏ లేదు, అగ్రిమెంట్ లేదు. ఎలా స్టార్ట్ చేసిండ్రు అంటే కమిషన్ల కోసం ధనార్దన్ పిలిచిండ్రు, వాళ్ళ మనుషులకు అప్పచెప్పిండ్రు, బిల్లులు ఇచ్చిండ్రు, మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చిండ్రు, పైసల్లా పట్టిండ్రు. ఇప్పుడు నడిమిట్లో పోయి ఆగింది. ఇలా ఇంకా వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్, మంచిగానండి. రాష్ట్రం తెలంగాణ గవర్నమెంట్ ఒప్పుకోలే, పీపీఏ లేదు, పోయినరు రాజస్థాన్ గవర్నమెంట్ తో జాయింట్ వెంచర్ చేసిండ్రు. రాజస్థాన్ లో ఉండే ప్రభుత్వంతో 76 సింగరేణి, 24 రాజస్థాన్ గవర్నమెంట్. 24% రాజస్థాన్ గవర్నమెంట్ సింగరేణిలో ఈ జైపూర్ పవర్ ప్లాంట్ 800 మెగావాట్స్ లో జాయింట్ వెంచర్ అని అగ్రిమెంట్ చేసింది. భట్టి గారు పోయిండు, రాజస్థాన్ ముఖ్యమంత్రితో ఫోటో దిగిండు, నేనేందో గొప్ప పని చేసినా అని వచ్చిండు. అసలు ఇదేంద్రబాయ్ అని నేను లోపలికి పోయినా. లోపలికి పోతే గమ్మత్ ఏంటంటే రాజస్థాన్ గవర్నమెంట్ 24% పైసలు పెట్టదట, ఈ పవర్ ప్లాంట్ కట్టడానికి పైసలు పెట్టదట. తెలంగాణకు పాకిస్తాన్ బార్డర్ల జైసల్మీర్ జిల్లాల 1400 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ పెట్టడానికి ఫ్రీగా జాగిస్తారట. సింగరేణునికి జైసల్మీర్ల పాకిస్తాన్ బార్డర్ల జాగేందుకు, గాడ మనం సోలార్ పవర్ ప్లాంట్ ఎందుకు? పెట్టిన సోలార్ పవర్ ప్లాంట్లకే దిక్కులేదు. నువ్వు పెట్టిన 67, నువ్వు పెట్టిన 107 మెగావాట్లు 1000 కోట్లు నీళ్ళ వార వచ్చినావు.